హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే అన్నం తింటున్నా. ఇవాళ మా కర్రీ వచ్చేసి టమాటా వండినా కానీ టమాటా కర్రీ వండినా కానీ అది ఎవ్వరు తింటలేరు. ఎందుకంటే సర్ది అయింది కదా, పిల్లలకు కూడా బాగానే సర్ది అయింది, మా బావకు కూడా సర్ది అయింది. అంటే ఇంట్లో ఒక్కరికి వచ్చింది అనుకో సర్ది జ్వరం, ఇక అందరికీ వరుసగా వస్తుంది. అయితే నేనైతే చింతపండు మళ్ళా జీలకర్ర వెల్లిపాయలు వేసి కారం అయితే నూరిన, టేస్ట్ అయితే బాగుంది. దాంతోనే తింటున్నాం. టమాటా కర్రీ ఎవరు తినట్లేరు. అది కర్రీ అన్న వండిన అది పక్కనే పడేసినాం. ఇదైతే ఈ కర్రీతోనైతే తింటున్నాం. ఎందుకంటే సర్ది జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి కారం నూరుకొని తింటే మంచిగా ఉంటుంది, టేస్ట్గా అనిపిస్తుంది. అసలు వాటర్ తాగినా కూడా ఏం టేస్ట్ లేదు, ఫీవర్ కూడా వస్తుంది, చలి పెడుతుంది నాకు బాగా. కానీ అన్నం తినకపోతే నేను బాగా నీరసం అవుతాను, మళ్ళీ లేవలేను. మళ్ళీ మా పిల్లలకు ఎవరు చేసి పెడతారనే బాధతో అయితే కొంచెం కొంచెం అయితే లేచి అయితే అన్నం తింటున్నా, కొంచెం కొంచెం చూస్తున్నారు ఫ్రెండ్స్. నా పరిస్థితి చూడండి వాళ్ళు ఎట్లా అయిపోయినా. నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.